గారు మాట్లాడతారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మీ భూమి మీ హక్కు పట్టాదారుల పాస్బుక్లు రాజముద్రతో ఇచ్చేటువంటి యొక్క కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రైతు సోదరులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ మన ఆస్తుల మీద మనకు ఒక నమ్మకం విశ్వాసం. ఎందుకంటే మన తాత తండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా కానీ మన కష్టార్జితంతో వచ్చినటువంటి ఆస్తులు కానీ ఈరోజు మన చేతిలో ఉన్నవి మనవ అనేటువంటి అభిప్రాయం విశ్వాసం ఇవాళ పాస్బుక్లు చూస్తుంటే మనందరూ కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మనందరం కూడా చూసాం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్నటువంటి పాస్బుక్లు చూస్తే ఇది నాదా జగన్మోహన్ రెడ్డిదా అని ఒక భయం వాళ్ళలో కలిగేటువంటి పరిస్థితి. డాక్యుమెంట్లు చూస్తే వైఎస్ఆర్సీపీ రంగులతో ఉన్నటువంటి డాక్యుమెంట్లు మన డాక్యుమెంట్లు చూస్తే ఇవి మనవా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అనేటువంటి ఒక భయం కలిగేటువంటి పరిస్థితి ఉండేది. మన పొలం దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ఉన్నటువంటి సరిహద్దు రాళ్లు చూస్తే ఈ పొలం నాదా లేదా రేపొద్దున భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అంటారా అనేటువంటి ఒక భయం కలిగేది. ఎందుకంటే 5 సంవత్సరాల వాళ్ళ అరాచకత్వమైనటువంటి పాలనలో ఆ రోజు అటువంటి భయం మన అందరిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు అటువంటి వాటికి తావు లేకుండా ఈవేళ రాజముద్రతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు పట్టాదారు పాస్బుక్లు ఇస్తూ ఉంటే ఈవేళ మన ఆస్తులకి మనకు ఒక రక్షణ కలిగినటువంటి పరిస్థితి లేని పక్షంలో మరి గతంలోనేటువంటి పాస్బుక్లైనా గతంలోని డాక్యుమెంట్లైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు అవుతాయేమో తప్ప రిజిస్టర్ ఆఫీసులో చెల్లిపోయేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ధైర్యంగా ఈరోజు మన పాస్బుక్లతో మన ఆస్తుల్ని రక్షించుకుంటూ మన రిజిస్టర్ ఆఫీసుల్లో లావాదేవీలు చేసుకునేటువంటి అవకాశం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారనే విషయాన్ని స్పష్టంగా గుర్తు చేసుకుంటూ మరి ఇటువంటి రైతాంగానికి అండగా ఉండాలి తోడుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇవాళ ఇరిగేషన్ శాఖకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానని అంటే ఆ రోజు 2014 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖకు 71,000 కోట్ల రూపాయలు మనం బడ్జెట్ లో పెడితే తర్వాత వచ్చినటువంటి 19, 24 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో వాళ్ళు పెట్టింది 31,000 కోట్ల రూపాయలు. బడ్జెట్ పెరిగింది కానీ ఇరిగేషన్ శాఖ కేటాయింపులు తగ్గింది. ఆ 31,000 కోట్లలో కూడా వాళ్ళ అవినీతికే 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నీటిపారుదల రంగానికి బాధ్యత వహిస్తూ అందులో ముఖ్యంగా రాయలసీమ రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈవేళ మీకు నిధులు ఇస్తూ దానికి ఉదాహరణ ఒక అందరినివా ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు మన శాసనసభ్యులు మిత్రులు చెప్పాడు జయనాగేశ్వర రెడ్డి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ఏదైతే ల్యాండ్ అయి దిగారో ఆ హెలిప్యాడ్ కి కనిపిస్తూ ఉంది కలకల్లాడుతూ చెరువులో జీవకళతో ఉట్టిపడుతూ ఉంది మరి నీళ్లు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు గత 5 సంవత్సరాల్లో ఒక చుక్క నీరు లేనిటువంటి ఈ చెరువు ఈ రోజు ఇంత జలకళతో ఉట్టిపడుతుంది అని అంటే ఇది మేము హంద్రీ నివా నుంచి ఈ నీళ్లు తెచ్చుకున్నామని. మరి అటువంటి హంద్రీ నివా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాయలసీమ బిడ్డ అని చెప్పుకు తిరుగుతుండేటువంటి వ్యక్తి 5 సంవత్సరాల్లో హంద్రీ నివాకు ఒక తట్టం మట్టి తీయలేదు, ఒక్క అరబస్తా సిమెంట్ పోయలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఆఖరికి మీరు వాడుకునేటువంటి కరెంటు బిల్లుల మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,860 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ హంద్రీ నివాను పూర్తి చేశారు. కాబట్టి ఈవేళ మీ కళ్ళెదర
చెరువుల్లో నీళ్లు కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఒక అంద్రినివానే కాదు, ఈవేళ రాయలసీమలో ఉన్నటువంటి ఏ జలాశయం, రాయలసీమలో ఉన్నటువంటి ఏ రిజర్వాయర్ చూసినా కూడా ఈరోజు ఖరీఫ్ పంట అంటే ఒక పంటకు పుష్కలంగా వాడుకున్న తర్వాత కూడా ఈరోజు మళ్ళీ 80-90% నీళ్లతో ఫిబ్రవరి నెలలో కూడా జలకలతో ఉట్టి పడుతున్నాయని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ మరి ఏదైతే ఇరిగేషన్ శాఖ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి నిన్ననో మొన్ననో కూడా ఇక్కడే పోతిరెడ్డిపాడు దగ్గర మరి ఏదైతే అందరూ కూర్చోండి అమ్మా, ఏదైతే పోతిరెడ్డిపాడు దగ్గర మరి నిన్ననే ఒక సభ పెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ నాయకులు. నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది మాకు కూడా. ఎందుకంటే 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే రాయలసీమ గుర్తురాలా, ఈవేళ అధికారం పోగానే మళ్ళీ రాయలసీమని నీకు గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానని అంటే మరి ఏదైతే ఆ రాయలసీమ లిఫ్ట్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడో మరి ఆ రాయలసీమ లిఫ్ట్ అనేది మరి ఎవరి హయాంలో మరి ఆ రోజు ఎన్జిటి మరి దాన్ని క్లోజ్ చేస్తారు. ఎందుకంటే 25/2020 అంటే ఆ రోజునే ఎన్జిటి ఒక కమిటీ వేసి ఈ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు కేవలం డిపిఆర్ అనుమతులు ఇచ్చింది తప్ప ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో ఈవేళ వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి అదే రాయలసీమ లిఫ్ట్ మీద చాలా క్లియర్ గా 29/10/2020 సంవత్సరంలో ఎన్జిటి దీనికి ఈసీ అనుమతులు లేవని స్టాప్ ఆర్డర్స్ చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ యొక్క 2020 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారో మరి ఈవేళ వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 22/3/2024 సంవత్సరంలో మరి ఈసీ అనుమతులు లేకుండా దొంగచాటున ఏదైతే వాళ్ళ మట్టి పనులు అంటే కమిషన్ల కోసం మట్టి పనులు ఏదైతే 900 కోట్లు ఏదైతే ఈ జిల్లా పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి మరి ఆ రోజు పెద్దిరెడ్డి మరి పెద్ద ఎత్తున దోపిడీ చేశాడో ఆ దోపిడీకి 2,65,00,000 రూపాయలు మరి ఆ రోజు ఎన్జిటి ఫైన్ విధించినప్పుడు ముఖ్యమంత్రి ఎవరో ఈవేళ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇంతకంటే అన్యాయం ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే 2023 సంవత్సరంలో ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ అనేది సాగునీరు కాదు, ఇది కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే అని చెప్పి 364 జీవోను సైతం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అంటే ఈ రకంగా 5 సంవత్సరాల అధికారంలో ఉండి 4 సంవత్సరాలు ఈ లిఫ్ట్ ఈసీ క్లోజ్ చేస్తే నిమ్మకు నీరెత్తినట్లు తాడే పిల్లలు నిద్రపోయి ఈవేళ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఇక్కడ ప్రజల్ని అబద్ధాలు అసత్యాలతో నమ్మించాలనేటువంటి మోసం దగా ఏదైతే ఈవేళ వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉందో మరి దాన్ని అంతటినీ కూడా మనం కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఇక్కడ కర్నూలు వెస్ట్ ప్రాంతం మాకు నారా లోకేష్ బాబు గారు కూడా ఆయన పాదయాత్ర యువగళం పాదయాత్రలో కూడా ఇక్కడ ప్రజల కష్టాలు కన్నీళ్లు దగ్గరుండి లోకేష్ గారు చూశారు. ఈ ప్రాంతం నుంచి వలసలు పోవడానికి కూడా ఆయన పాదయాత్రలో చూశారు. అందుకే మమ్మల్ని కూడా 4-5 సార్లు స్పెషల్ గా ఈ యొక్క వెస్ట్ ప్రాంతం కర్నూలుకి ప్రాధాన్యతనివ్వండి సాగునీటి రంగంలో అని లోకేష్ బాబు గారు కూడా మాకు చాలా సార్లు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఆయన చర్చించడం జరిగింది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఏదైతే ఈ గుండ్రేవులు గాని అదేవిధంగా వేదావతి గాని గురు రాఘవేంద్ర గాని ఏదైతే ఈ ప్రాంతానికి ఒక సస్యశ్యామలం చేసేటువంటి విధంగా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మరి ఆయన కూడా ప్రాధాన్యతనిస్తూ వేదావతిని కూడా ఆల్రెడీ మొన్ననే మాకు రివ్యూలో కూడా అది ప్రాధాన్యత పెట్టే ఆ ప్రాజెక్టు యాక్చువల్గా గత ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి ఆ పనులు కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రేపు భవిష్యత్తులో రాయల కాలంలో ఏ రకంగా అయితే రాయలసీమ రత్నాల సీమగా విరజిల్లిందో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాయలసీమ రత్నాల సీమగా మారుతుంది అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు అదిగో మన ముందుకు రానున్నారు
తెలుగు ప్రజల ఇంటింటా ప్రగతి వెన్నెల కురిపిస్తున్న చంద్రుడు. ఆయన మాటలో, పలుకులో, పిలుపులో, నవ్వులో వెన్నెల